అవి క్రియేషన్స్, విభూ ప్రొడక్షన్స్ సంస్థలపై తెరకెక్కిన సినిమా భవానీ వార్డ్. ఫిదా సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న గాయత్రి గుప్తా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించగా జీడీ నరసింహ దర్శకత్వం వహిస్తున్నారు. కళ్యాణ చక్రవర్తి, చంద్రకాంత్ సోలంకి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ నిర్వహించింది చిత్ర యూనిట్. భవానీ వార్డ్ 1997 ఒక కంప్లీట్లీ ఒక హర్రర్ ఫుల్ మీల్స్ మూవీ. ట్రైలర్ చూసారు, ఎంతమందికి నచ్చింది? అందరికీ నచ్చిందా? యా. సౌండింగ్ ఎలాగనిపించింది మీకు? I think that was a great compliment. Yeah, that's a good compliment. ప్రతి ఒక్కరూ February 7th మూవీ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. And Bhavani Ward 1997 and February 7th వస్తుంది. చెప్పండి. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్, మీరు నా బట్టల మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? ఇప్పుడు అనుకున్నారా? స్టార్టింగ్ నుంచి నాకు మీ మీదే ఉంది ఫోకస్. చూస్తున్నాం, అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. సో అండ్ నాకు యాక్చువల్లీ హర్రర్ మూవీస్ అంటే భయం, బట్ మీరందరూ చూడండి, నచ్చుతుంది స్టోరీ. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కదా భవానీ వార్డ్ అనేది ఉంది వైజాగ్లో అనేసి. సో ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడి నేను మాట్లాడడానికి కారణమైన మన జీడీ నరసింహ సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, నా మీడియా ఫ్యామిలీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ మూవీలో ముఖ్యంగా మా రాజకనుకూరు అన్న నాకు ఏది అవసరమైనా కూడా అలా ఫోన్ చేయగానే ఇలా అన్న నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇండస్ట్రీలో. ఆయన ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది. మా పర్వతనేని రాంబాబు అన్న నాకు బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా నాకు మన నరసింహన్న ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు అంటే ప్రజెంట్ నేను ఉన్న దాంట్లో ఏంటంటే కొంచెం వర్క్స్ ఎక్కువ ఉన్నాయన్న, అంటే లేదు నువ్వు చేస్తే బాగుంటుంది క్యారెక్టర్, చాలా మంచి రోల్ అని చెప్పారు. ఇకపైన పెద్దలందరికీ నమస్కారం. నాకు యాక్చువల్గా ఈ ఆపర్చునిటీ పూజా త్రూ వచ్చింది. యాక్చువల్ తన రూమ్మేట్. సో నార్మల్గా రూమ్లో చిల్ అవుతూ ఉండే స్టేజ్ నుంచి తనకి డిజైన్ చేసే స్టేజ్ వరకు వచ్చాము. సో తన డెబ్యూ, ఇది నా డెబ్యూ కూడా. థ్యాంక్ యూ సార్, డైరెక్టర్ గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అందరికీ. గణేష్ నాకు మన సీరియల్లో చాలా బాగా దగ్గర వ్యక్తి అన్నమాట. చాలా బాగా యాక్ట్ చేస్తాడు, చాలా కష్టపడే వ్యక్తి. ఆ కష్టం అక్కడే కాకుండా ఈ సినిమాల్లోనూ ఇంత బాగా ఎన్నో నెలల నుంచి కృషి చేస్తూ, ఎప్పటి నుంచో కదా ఇది, చాలా కష్టపడి పైకొచ్చాడు. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్, సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ వీళ్ళదే కాకుండా వీళ్ళ కామెడీ కూడా బాగా నచ్చింది నాకు. డైరెక్టర్ గారి కామెడీ, మీ పేరు శైలజ కామెడీ, ఇదేదో సినిమాలో కూడా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది వీళ్ళని చూశాక. ఇది జస్ట్ ఫిల్మ్ కాదండి, ఇది జర్నీ అండ్ డ్రీమ్. ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ మా డెడికేషన్ ఇంకా ప్యాషన్ ఉంటుంది దాంట్లో. అండ్ ఇది ప్యూర్ హారర్ ఫిల్మ్, దీంట్లో కామెడీ ఏం లేదు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ దిస్ మూవీ ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. అండ్ దిస్ సీన్, ఒక్కొక్క సీన్ ఎలా ఉంటుందంటే ఒక కీ లాక్ లాగా ఉంటుంది. చూసాకే మీకు అర్థమవుతుంది మూవీ మొత్తం. అండ్ మై సెల్ఫ్ పూజా కేంద్రే, మేబీ యూ డోంట్ నో మీ, బై దిస్ యూ విల్ నో మీ. ఒక జెన్యున్గా ఒక హ్యూమిలిటీ, హంబుల్ నేచర్ ఉంది వీళ్ళందరికీ కూడా. అంటే ఒక జెన్యున్గా అటెంప్ట్ చేశాను సార్, ప్రజలు ఏం నిర్ణయిస్తే దానికి రెడీ ఉన్నామని. దట్ ఈస్ ది బెస్ట్ క్వాలిటీ. ఈ పూజ కూడా ఇందాక అమ్మాయి స్పీచ్ కూడా విన్నాను. షీస్ ఫ్రమ్ నిజామాబాద్. బేసికల్లీ మదర్ టంగ్ ఐ థింక్ ఇది మరాఠీ, బట్ షీ స్పోక్ వెరీ వెల్, తెలుగు చక్కగా మాట్లాడుతోంది. అందులో అలాగే ఇందులో ఉన్న వీళ్ళందరూ క్రూ అందరూ కూడా చాలా చక్కగా వర్క్ బాగా చేశారనిపించింది. డెఫినెట్లీ వీళ్ళ దగ్గరికి పిలిచినప్పుడు రావడానికి కారణం ఏంటంటే ఈ నెర్వస్నెస్ని దూరం పోగొట్టడానికి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వాళ్ళకి ఒక ధైర్యం చెప్పడానికి, వాళ్ళకి ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి నేను వస్తాను. For more videos like this, subscribe Big TV channel.